అవును, నేను సేవ చేస్తాను. మనము లా సిరీస్లో చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమతులు, తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు, బహుమతులు ఇతరులకు నమ్మకంగా సేవ చేయాలి. ఒకవేళ మనం ఉపయోగించకపోతే మనం కోల్పోతాం. దేవునికి సేవ చేయటం వల్ల ఇతరులకు కూడా మనం సేవ చేస్తాం. నేనేమనుకుంటున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క మనిషిని సూచిస్తుంది. ఈ నీళ్ళ టబ్బేమో లోకాన్ని సూచిస్తుంది. ఏమైందో అందరూ చూద్దామా? ఇప్పుడు మీరు గమనించారా? ప్రతి వస్తువు నీళ్ళలో వేసినప్పుడు అలలు ఎలా వచ్చాయో, చిన్నదైనా పెద్దదైనా నీళ్లు కొంచెం ప్రభావితమైనది. చిన్నదానికి చిన్నగా వచ్చింది, పెద్దదానికి పెద్దగా వచ్చింది. మనం చూసినట్టు చిన్న వస్తువు వేసినా పెద్ద వస్తువు వేసిన ఆ టబ్బులో నీళ్ళు అనేది ఆ టబ్బులో ప్రభావితమైనది. ఇప్పుడు మనం చూసినట్లు మన సేవ కూడా అలానే ఉంటుంది. మనం దేవునికి చేసే ప్రతి సేవ ఈ లోకాన్ని ప్రభావితం చేస్తుంది. మనం చేసే ప్రతి చిన్న పని కూడా ఈ లోకాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా నేను సేవ చేయాలని ఒక 5 రింగ్స్ అనే సర్వీసెస్ నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. దేవునికి సేవ చేయాలి. మన కుటుంబాలతోనూ, మన స్నేహితులతోనూ, మన సహోదరులతోనూ, రెండవదిగా మన చర్చిలో ఉన్న స్నేహితులతోనూ, అలాగే మన చుట్టూ ఉన్న ఇతరులతోనూ, అలాగే మన ప్రపంచంలో ఉన్న ఇతరులతోనూ. అదేవిధంగా మనం ఎలా అయితే మాట్లాడతామో, మనం ఎలా అయితే చేస్తామో, మన ప్రవర్తన ఇతరులతో ప్రభావితమై ఉంటుంది. ఈరోజు ఏ విషయాలైతే నువ్వు ఇతరులతో దయ చూపిస్తూ సేవ చేస్తూ నీ చుట్టుపక్కల ఉంటావో, నువ్వు ఇతరులతో సంతోషకరంగా ఉంటావు. ఎప్పుడైతే లిఫ్ట్ని ప్రెస్ చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో నువ్వు వింటున్నప్పుడు, ఈరోజు నువ్వు ఒక లిస్టుని తయారు చేసి వాళ్ళతో పాటు కొనసాగించు. ఈరోజు మనము బైబిల్ నుండి ఒక అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. లూకా 10వ అధ్యాయం నుండి. వాక్యంలో మనకు చూసినట్లుగా 72 మంది ఫాలోవర్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళని ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా, యేసయ్య మీరు అన్ని స్థలాలకు వెళ్ళి నా ప్రేమను తెలియచేయనని చెప్పారు. యేసయ్య వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. కానీ యేసయ్య వాళ్ళతో చెప్పిన మాటల్లో ఒకటి ఏంటంటే, వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మీ చేతిలో ఒక బ్యాగ్ కానీ, లేదా ఒక పర్స్ కానీ, ఒక బట్టలు కానీ ఏమీ లేదు. ప్రతిదాన్ని విడిచిపెట్టి మీరు మాత్రమే వెళ్ళండి అన్నారు. ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టి మీరు వెళ్ళండి అనేది ఇది యేసయ్య చెప్పాడు. దేవుడు సమస్తాన్ని అనుగ్రహించగలిగిన సమర్థవంతుడు ఆయన. 72 మందిని ఆయన పంపించాడు. ఆయన సువార్తను పంచడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అనేక మందిని ఎన్నుకున్నాడు. సువార్త కొరకు ప్రజలను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క శుభవార్తను మనము ప్రజలతో పంచుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మనము ప్రార్థించాలి. అవసరతలో ఉన్న వారి కొరకు మనము అందుబాటులో ఉండవాలి. ఆయన మాటకు విధేయత చూపించి వెళితే చాలు, దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనందరినీ, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ రోజున యేసయ్య గురించి మనం ఇతరులకు చెప్పే దానిలో వచ్చే ఫలితం ఏంటంటే, వారు కూడా మనం అనుభవించిన ప్రేమను అనుభవించగలరు. శుభవార్తను తెలుసుకున్న రీతిగా వాళ్ళ అవసరతలను దేవుడు తీర్చగలిగేవాడు ఉన్నాడు. యేసయ్య అందరిని విధేయత చూపించి వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. మన యొక్క బైబిల్ మెమరీ వర్స్ చూసినట్లయితే లూకా 10:2 ఆయన చెప్పిన రీతిగా ఇక్కడ విస్తారమైన కోత కలదు, కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని దేవుడు పనిచేయి వారిని కోతలోనికి పంపించి ఆయన తన పనిని జరిగించే దేవుడై ఉన్నాడు. ఈరోజు బైబిల్ మెమరీ వర్స్లో మనము చూసిన రీతిగా చాలామంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకునే వారు ఉన్నారు. మనం వెళ్ళి చెప్పవలసిన అవసరము ఎంతైనా కానీ ఉన్నదనేది మనకి అర్థమవుతుంది. అందుకని యేసయ్య మనకు చెబుతున్నాడు, వెళ్ళండి, నీవు నేను. మనము ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క శుభవార్తను వారికి మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాము. కనుక పిల్లలు,
ఎవరు ఈరోజు వెళ్ళగలరా? మీరు ఆయన స్వరాన్ని వినగలరా? మీరు మీ యొక్క స్నేహితులకు యేసయ్య గురించి చెబుతారా? మీ యొక్క కుటుంబీకులకు యేసయ్య గురించి చెబుతారా? మీ యొక్క నైబర్స్కి, కమ్యూనిటీలో యేసయ్య గురించి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అన్ని వేళలా దేవునికి శుభార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి మీరందరూ కూడా. నీవు ప్రజలను ఎంత కేర్ చేస్తున్నావో నీవు చెప్పేంత వరకు వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్కసారి చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ఒక పిల్లవాడు చాలా ఏడుస్తూ విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నదని నేను చూశాను. బస్సులో వచ్చుచూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేను మాట్లాడుతూ ఓదారుస్తూ వస్తున్నప్పుడు ఆ రోజు ఆ పాప చెప్పిన విషయం వాళ్ళ బర్త్డే అయితే ఏమీ జరగలేదని ఏడుస్తూ ఉంది. ఈ రోజున మేము చాలామంది మసల్ గ్రూప్లో కూడా అలాగా ఎవరికైతే అవసరతలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ బర్త్డేస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. చాలామందికి సహాయపడుతూ ఉంటాము. అలాగా ఆ బిడ్డకు కూడా మేము చేసాము. చాలా సంతోషపడింది. ఒక చిన్న సహాయము అనే ఆ పిల్లలకి చేసిన ఆ పనిలో ఆ పిల్ల గుర్తుపెట్టుకొని సంఘానికి దగ్గరైనట్లు మేము చూస్తూ ఉన్నాము. అలాగే చాలామంది ఒక చిన్న సహాయము మనం చేసేది అనేక మందిని బలపరుస్తుంది. ప్రార్థిద్దామా? ప్రియమైన దేవా, ఈరోజు మా జీవితానికి నీవే ఒక గొప్ప నాయకుడుగా మేము నమ్ముచూ ఉన్నాము. ప్రతి క్షణము కూడా మా ప్రతి అవసరతలో నీవు ఉన్నావని మేము కలిగి ఉండడానికి, సహనం కలిగి ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయండి. ఒకరికొకరు మేము పట్టించుకొని సహాయం చేయడానికి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్.